హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మా కాలేజ్ని చూపిస్తాను, మంచులో ఎలా ఉంటుందో. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇదే అనమాట మా కాలేజు. చూడండి, మంచు అయితే బీభత్సంగా పడ్డది, అసలు నడవలేకపోతున్నాం అన్నమాట. సో ఇక్కడ మీకు అచ్చులు కనపడుతున్నాయి కదా, ఎవరెవరు ఎటు వెళ్ళారని కాళ్ళ అచ్చులు. ఇదే కాలేజు. ఇక్కడ చాలా ఇది ఫ్లాగ్ స్టాఫ్ అనమాట. ఈ సిటీ యుఎస్లోనే థర్డ్ మోస్ట్ మంచు పడే సిటీ అనమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడికి పిల్లలు వచ్చి ఆడుకుంటున్నారు. కాలేజీలో స్నో మ్యాన్స్ చేస్తున్నారు. మీరు అటు పక్క చూస్తే వాళ్ళు స్నో మ్యాన్స్ చేస్తున్నారు, పిల్లలు ఆడుకుంటూ. ఇలా ఉందో, మంచు అయితే బీభత్సంగా పడుతుంది ఇక్కడ. ఇది థర్డ్ మోస్ట్ మంచు పడే ఏరియా అనమాట అమెరికాలో. సో ఇక్కడ మంచు మాత్రం 2-3 months ఉంటుంది, బీభత్సంగా ఉంటుంది. సో ఇక్కడ ఉన్న వాళ్ళకైతే చాలా పండగ మంచు స్టార్టింగ్లో అండ్ ఎండింగ్లో, కానీ మధ్యలో మాత్రం అస్సలు నచ్చదు. బాగుంటుంది కాబట్టి చూడండి, పిల్లలు ఎంత మంచిగా ఆడుకుంటున్నారో. ఇక్కడ వచ్చి అందరూ వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చారు. నాకు తెలిసి హాలిడేస్ ఇచ్చారనుకుంటా. ఇప్పుడు నాకు అయినా క్రిస్టమస్ అను న్యూ ఇయర్ బ్రేక్ జరుగుతుంది. సో అందుకని పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడ ఆడుకుంటున్నారు పిల్లలు కూడా. ఇది మా కాలేజ్ బిల్డింగ్లు అనమాట. చూడండి, రోడ్డు మాత్రం ఎంత క్లీన్గా ఉన్నాయో చూడండి. ఎంత మంచి ఉన్నా కూడా రోడ్లు మాత్రం క్లీన్ చేస్తారు ట్రక్స్తో. వెంటనే మంచు ఎంత పడ్డా కూడా వెంటనే క్లీన్ చేసేస్తారు. మామూలుగా మీకు చూపిద్దామని వచ్చాను కాలేజ్ ఎలా ఉంటుందో మంచులో అని. సో నేనేం కార్లో రాలేదు, బస్సు ఉంటే బస్సు ఎక్కి వచ్చేసాను అనమాట. మొత్తం డ్రెస్సింగ్ చేసుకొని అంత బీభత్సంగా. సో రోడ్ అటు సైడ్ దాటుదాం. అమ్మ, అంత జారుతుంది ఇక్కడ. మామూలుగా మంచులో నడవడానికి ఏం ప్రాబ్లం ఉండదు, మంచులో అయితే మామూలుగానే నడవచ్చు. కానీ ఇక్కడ రోడ్డు పక్కన కొంచెం మంచు కరిగి నీళ్ళలాగా ఉంది చూసారా, అక్కడ నడవాలంటే కొంచెం కష్టం అనమాట, జారుతుంది. చాలామంది మా ఫ్రెండ్స్ కింద పడ్డారు, ల్యాప్టాప్లు ఎరగొట్టుకున్నారు కింద పడి, అలా చాలామంది ఉన్నారు. సో ఇది కొంచెం రిస్కీ ప్రాసెస్ మంచులో ఇక్కడ నడవాలంటే. ఇక్కడ ఈ ఐసీ ప్లేస్లో నడవాలంటే రోడ్డు మధ్యలో నడవచ్చు, నీట్గా ఉంటుంది, ఏం కాదు. ప్లస్ మంచులో నడవచ్చు, కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. కానీ ఇక్కడ ఇలాంటి ప్లేస్లో నడవలేము, గట్టిగా కింద పడి ఇరగొట్టుకుంటాం. ఇదే అనమాట. చూడండి అసలు ఎంత మంచు ఉందో. ఇంత మంచు పైన ఎట్లా దాగుంటుందో ఏమో కానీ, ఆ మంచు చూడండి, అస్సలు ఎక్కడ చూసినా మంచు మంచు మంచు, మొత్తం మంచుతో నిండిపోయింది సడన్గా. సో ఇంకా ఇలాగ ఒకసారి కాలేజ్ చూద్దాం ఎలా ఉంటుందో. ఇంత మంచి పడ్డది కదా, రూమ్లోనే ఎంతసేపు కూర్చుంటాం, రూమ్లో కూర్చొని అస్సలు బోర్ కొడుతుంది. సర్లే ఒకసారి కాలేజ్ చూద్దాం ఎంత మంచిలో ఎలా ఉంటుందని. అయినా హాలిడే కాలేజ్, చూద్దాంలే ఎట్లా ఉంటుందని వచ్చాను. అమ్మో, బీభత్సం చలి ఉంది. ఇప్పుడైతే మంచి లేదు కాబట్టి కొంచెం ఓకే. ప్లస్ ఇటు చూడండి, ఇంకా అంత కాలేజ్ అంతా ఎట్లా నిండిపోయిందో. ఈ ట్రక్స్ వచ్చేసి రోడ్డు వరకు క్లీన్ చేసాయి, ఫుట్పాత్ మాత్రం క్లీన్ చేయలేదు ఎవరు నడవడానికి. సో నడవడానికి ఏం లేదు, ఇంకా రోడ్డు మీద నడుస్తున్నాను. ఇంకా ఇదంతా మా కాలేజ్ అనమాట. ఇది చాలా పెద్ద క్యాంపస్ ఇది. ఈ రోడ్లలో బస్సులు తిరుగుతాయి కాలేజ్లో. ఇంక ఇక్కడ చూడండి, మీకు చూపిస్తాను. ఇది మంచు క్లీన్ చేసే ట్రక్ అనమాట, అటు క్లీన్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఇంకా రోడ్స్ అన్నీ క్లీన్ చేస్తుంది క్యాంపస్లో. సో ఆ ట్రక్ అలా క్లీన్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా అదే పని, మంచు పడుతుంది అది వచ్చి క్లీన్ చేస్తుంది, మంచు పడుతుంది అది వచ్చి క్లీన్ చేస్తుంది. ఇంకా అదే పని అనమాట దానికి. ఇంకా రెస్ట్ ఏమి ఉండదు, ఇటు పడితే అటు క్లీన్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. అగో మళ్ళీ ఇటు వస్తుంది చూడండి, ఇంకా అదే పని దానికి. ఇంకా మంచు పడుతూనే ఉంటుంది, అది క్లీన్ చేస్తూనే ఉంటుంది కాలేజ్ మొత్తం. సో ఇక అట్లా పక్కకేసి మళ్ళీ వెళ్ళిపోతుంది. మళ్ళీ ఇంకెక్కడుందో అక్కడ క్లీన్ చేస్తూ ఉంటుంది. ఇంకా ఇది అనమాట మా కాలేజ్. ఇట్లా ఘోరంగా ఉంటుంది యూఎస్లో మంచు పడితే మాత్రం. ఇంకా నడవడానికి ఏమి ఉండదు, అందుకే అందరూ వీళ్ళు కార్లలో తిరిగేది. బైకుల మీద కూడా తిరగరు, ఈ చలికి తట్టుకోలేక కార్లలో తిరుగుతారు. సో కార్లలోనే సెట్ అవుతుంది, ఇక్కడ మామూలుగా అయితే సెట్ అవుతుంది మనకి. అండ్ ఇక్కడ చూడండి, ఈ సిటీ వచ్చేసి 8,000 feetలో ఉంటుంది. సో ఇంత ఎత్తులో ఉండడం వల్ల మేఘాలు చూడండి అసలు ఎంత దగ్గర కనపడతాయో. మీకు ఇక్కడికి వస్తే ఎంత క్లియర్ స్కై ఉంటుంది తెలుసా, చుక్కలు ఎంత క్లియర్గా కనపడతాయి. అండ్ ఇక్కడ నుంచే ప్లూటోన్ కూడా కనిపెట్టింది. సో ఈ సిటీ మామూలు టూరిస్ట్ ప్లేస్ కాదు, టూరిస్ట్ ప్లేసెస్ చాలా ఉంటాయి, ప్లేస్ చాలా బాగుంటుంది. మేఘాలు చూడండి అసలు ఎంత కింద